అమ్మ ఇందాక వినండి, ఒక నిమిషం ఉండండి. మీరు ఎంతకాలం జరుగుతుందమ్మా ఈ గొడవ? 15 నుంచి కదా. మరి పోయిన ప్రభుత్వంలో మీరు ఎప్పుడు ఇలా ఇంత ధైర్యంగా రాగలిగారా కదా? అలా కదా, వినండి. మీరు పైన ఒకసారి పైన కూర్చోండి. మీరు ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం రాదు. పైన కూర్చోండి. మీరు ఇందాక రోడ్డు మీద అలా అడిగితేనే కదా మిమ్మల్ని ఇక్కడ దాకా కూర్చోబెట్టాను. వినాలి కదా ఫస్ట్. ఇంతమంది జిల్లా ఉన్నతాధికారులు ఇంతమంది వచ్చి మాట్లాడితే మీరు అసలు మీకు ఇంత ధైర్యం, ఇంత బలంగా మాట్లాడగలిగే శక్తి గత కాలంలోనూ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిందమ్మా మీకు? మీరు ఒకసారి ఆలోచించండి కదా. మరి కదా, వినండి వినండి, మరి వినాలి కదా, వినాలి కదా. నేను ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభాని నేను ఒక్కనే రోజు తీయలేను కదా. ఉన్న అధికారులందరికీ చెప్పాలి కదా. ఇంతమంది ఉన్నత అధికారులు ఇస్తున్నారు కదా మీ అందరికీ మాట. అసలు వైసీపీ పాలనలో మీకు ఎప్పుడన్నా సరే, మొన్న కూడా ఈ మన అరకు కానీ పాడేరు కానీ ఎమ్మెల్యేస్ వైసీపీ ప్రభుత్వాలే కదమ్మా. ఎమ్మెల్యే కూడా రాలేదు కదా. మీ స్థానిక ప్రతినిధి కదమ్మా మొట్టమొదటి మీ అందరికీ ప్రాతినిధ్యం వహించాల్సింది. మీరు ఇంత ధైర్యంగా చెప్పుకోగలరా? ఇంత బాధను వ్యక్తపరచగలరా? మేము ఇంతమంది భరోసా ఉన్నప్పుడు నన్ను ఎవరూ రక్షించలేరు అని అంటాం, అది కూడా భావ్యం కాదు కదా. అలా 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 ఎలా అంటారు? కరెక్టే కరెక్టే, కానీ మేము ఇంతమంది, కలెక్టర్ గారు, మంత్రివారి ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, అక్కడ ఎస్పీ గారు ఉన్నారు, ఇంతమంది చెప్తున్నప్పుడు మీరు వినాలి కదా. మీరు ఇది కూడా వినాలి కదా. మీరు విని మీ కొంతకాలం న్యాయం జరగనప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఈ లోపు మీరు కూర్చోబెట్టి మీరు ఇంకొక స్థాయికి తీసుకెళ్ళిపోతే సమస్యకు పరిష్కారం జరగదు. మీ సమస్యకు పరిష్కారం జరగాలా లేదా? మరి సమస్యకు పరిష్కారం జరగాలంటే కూర్చోబెట్టి నేను చేయించడానికే కదా ఇంత దూరం ఎవరు వచ్చారు? ఇప్పుడు దాకా రోడ్డు కూడా రాలేదు కదా ఇప్పుడు దాకా. మీరు చెప్పాలి కాదమ్మా. వినండి, ఫస్ట్ వినండి. మీరు ఓటేసిన ఎమ్మెల్యే ఈ రోజు దాకా ఈ గ్రామంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే రోడ్డు కూడా వేయించలేకపోయారు వాళ్ళు. అడ్డగోలుగా కూర్చోబెట్టి బెదిరించే ప్రభుత్వాల్లో ఒక్క వ్యక్తి రాలేదు మీ దగ్గరికి. గత రాష్ట్ర ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ పాలన ఉన్న ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడ కదా. మీ దగ్గర ఉన్న సమస్యను చెప్పుకోవడానికి భయం వేస్తుంది కదా. ఆ భయాలను దాటి మేము ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటాం? ఇది మన కూటమి ప్రభుత్వాన్ని. మీరు తిట్టినా, మీరు ఏదైనా బాధపడ్డా, ఇంకోటి చేసినా వినటానికి ఉన్నాం మేము అందరం. మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం ఇక్కడ. మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం. అంతేగా దీన్ని ఇంకొకలా అసలు లేదు. దానికే కదా మాట మంతి. మీ కష్టం ఉన్నప్పుడు తీర్చడానికే కదా మాట మంతి అని కార్యక్రమం. ఎవరో ఒక డోలీ మోతలతోటి గర్భిణీ స్త్రీలు వెళ్ళలేరు, ఆడపడుచులు వెళ్ళలేరు, ఒక బాధే కదమ్మా. ఈ రోజున 40 ఇళ్ళు ఉన్నాయి. 40 ఇళ్ళకి ₹1 కోటి పైన ఖర్చు పెట్టి, 2 కోట్లు ఎంత అయింది దీనికి? దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ వేసాము. అదే సిటీలో అయితే ఒక 2,000 ఉంటే ఆ రోడ్డుకి సరిపోద్ది. కానీ ఇక్కడ అట్లా ఆలోచించాల గౌరవం ప్రధానమంత్రి గారు కానీ ఇవన్నీ. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, మేము ఉన్నది ఇక్కడ మీ కష్టాలని వినటానికి, ఎలా తీర్చాలని పరిష్కారం వెతకడానికి. ఇందాక మీరు మాట్లాడినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడా. ఏంటి సమస్య అంటే, అధికారులు చెప్పేదాని ప్రకారం మీరు చెప్పేదాని విరుద్ధం ఏముందంటే, మీ స్థలం గ్రామ కంఠంలో ఉంది అని పంచాయతీ వాళ్ళు చెప్పారు, మీరు చెప్తుంది ఏంటంటే దానికి భిన్నంగా ఉంది. కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు? స్థానిక మన ఈ సర్వే వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులు కూడా పంపించాం, మీకు అది కూడా తృప్తి లేదన్నారు కాబట్టి ఇప్పుడు స్టేట్ నుంచి పంపిస్తాం. ఇంతమంది మా మంత్రి గారు కూడా ఉన్నారు కదా, నేనున్నాం కదా, మీ అందరూ చెప్తున్నాం కదా, వినండి. మీరు వినకపోతే ఎట్లా? మీ వాదన మీద ఉంటే ఎట్లా? ఇంత మాట్లాడుతున్నప్పుడు వినాలి కదా, ఒక అవకాశం ఇవ్వాలి కదా. గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మీ మాట వినటానికి అసలు లేరు. ఇప్పుడు వింటున్నప్పుడు కనీసం మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా. మాకు అవకాశం ఇస్తే కదా నేను చేయగలం. మీరు వినండి, దయచేసి వినండి. ఎందుకంటే పారిపోవడానికి ఇక్కడ ఏం లేం కదా. నాకు 19లోనూ 18లోనూ ఓట్లు ఇస్తారు కాదు కదా నేను వచ్చింది. నాకు ఇష్టపడే కదా. మీరు అందరూ నన్ను నలిగిపోతున్నారు, కష్టపడుతున్నారనే కదా. కష్టపడే ప్రభుత్వానికి మీరు కొంచెం భరోసా వేసి కొంచెం ఎక్కువ కష్టపడతాం. బ్లేమ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అది కాదు కదా. అందుకని వినండి ఫస్ట్. మీకు 2 బిడ్డలు అని చెప్పారు, మీ 2 బిడ్డలకి ఏం చేయగలరు కూర్చొని మాట్లాడతారు మన వాళ్ళు. మీ దగ్గరికి వచ్చి మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఏదైనా ఆదాయం వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా, అలాగే మీకు ఏదైనా ఇల్లు ఏదైనా ఉంటుందంటే కలెక్టర్ గారితో మాట్లాడతాం ఇవన్నీ. అందుకని నేను ఇప్పుడున్నా సరే నన్ను ఎవరు వచ్చి మీరు ఎంతమంది ఉన్నారు ఈ రోజున, ఎంతమంది వచ్చి నన్ను రోడ్లు అడిగారు చెప్పండి? ఎవరు వచ్చి నన్ను అడగలా. నాకు మీ కష్టాన్ని నేను చూసి నేను కూర్చోబెట్టి పని కట్టుకొని రోడ్లు వేయించాను. కానీ ఏమర్థమవుతుంది? మీరు గొంతు
తెరవకముందే మీరు గోచి రోడ్ల మీద రాకముందే చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఈ రోజున.